అందరికీ నమస్కారం. మారుతి వండర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు గల్ఫ్ దేశం ఖత్తర్లో ఇండియన్ సూపర్ మార్కెట్ చూసిద్దాం. ఈ మార్కెట్ నేను 3 సార్లు వచ్చిన. నేను వచ్చి 700 అయిపోయింది. ఒకరు చెప్తే వచ్చినాం ఇక్కడికి. వచ్చిన తర్వాత ఇట్లా ఒక వీడియో తీయాలనిపించింది, తీసేసిన. ఈ సూపర్ మార్కెట్ ఎంత చూసేయండి ఎట్లా ఉన్నదో. ఇంకా లోపలికి వెళ్ళిపోదాము. చూస్తున్నాడు, స్కిప్ చేయకుండా సూపర్ ఉంటుంది మీరే అంటారు. ఇంక లోపలికి వచ్చిన తర్వాత మొత్తం కిచెన్ ఐటమ్స్, ఇవన్నీ స్టీల్ సామాన్లు, అన్నీ వంట పాత్రలు ఏమో ఉన్నాయి. మస్తు రకాల వెరైటీస్ ఉన్నాయి. నాకు తెలిస్తే ఈ మధ్య యూట్యూబ్లో చూసినాము, ఎక్కడ చూసినా అని గిల్లెట్ దాంట్లో వండుకోద్దని విషయం వింటున్నా. ఇక్కడైతే మొత్తం కుండలు ఉన్నాయి. కుండలు స్టీల్ దాంట్లో ఉన్నాయి. వండుకునేవి అన్నీ స్టీల్ ఉన్నాయి ఎక్కువగా. అయితే గ్లేట్ వాడతాం ఎక్కువ, కానీ వాడినాం ఇప్పటివరకు అయితే. ఇప్పటికి అదే వాడుతున్నాము. స్టీల్ వాడే తక్కువ. ఇకైతే మొత్తం స్టీల్ అన్నీ బాగా అనిపించినప్పుడు ఆ మాట గుర్తుకొచ్చింది అది. దాని తర్వాత అన్నీ చాకులు, ప్యాడ్లు, కూల కట్ చేసుకొని ప్యాడ్లు, చాకులు మా చాకులు పెట్టారు. మేమేంటంటే ఇక్కడ వచ్చింది దీంతో పాటుగా వినాయకుడికి సంబంధించిన పూజ సామాన్లు కొనడానికి వచ్చినాము. వాళ్ళు మామూలు చూస్తున్నారు సామాన్లు. నేను ఇంకా వీడియో షూట్ చేయడానికి ఇట్లా వచ్చిన. చూస్తూ ఉన్నాం, కొంటూ ఉన్నాం. అటు వాళ్ళు కొంటున్నారు, నేను షూట్ చేస్తూ కొంటూ కూర్చుండిపోయినా. ఎట్లున్న వీడియో మన చాలా కొత్త విషయం అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టారు, చూస్తుండ్రు. ఇక్కడ ఖత్తర్ 10 రియాల్ అక్కడ ఒక సెట్. ఇది బ్యాటరీ వేసి చాయ్ కలపడానికి వాడతాను. మా కంపెనీలో చూసిన చాయ్ కలపడానికి కాఫీ పౌడర్ వేసి, చక్కెర వేసి అవి పెట్టి వాడతాను చూసిన. ఇంక ఇప్పుడు వాళ్ళే ఈ 10 రూపాయలు సెట్ ఉన్నది. ఇది ఒక కత్తెర, ఇది పొట్టు తీయడానికి ఉన్నది, ఒక కత్తెర, ఒక చాకు సెట్ ఉన్నది. ఈ 10 రియాలకి అంటే 10 అంటే 230 రూపాయలు ఇండియా మనీలో. ఇవన్నీ ఫ్రై ప్యాన్లు ఏమన్నా ఉన్నాయా చూస్తుంటే 10 అనిపిస్తాయి, కానీ ఇండియా మనీ లెక్కేస్తే బాగా అవుతాయి. మరి ఇండియా ధర ఎంత ఉన్నది వీటిది మా ఇదే. అది మీకేమనిపించింది కామెంట్ చేయర్రి. ఇక ఇంకా ముందరకు వస్తే ఇవన్నీ టీ కప్పులు అయితే ఒక్కొక్కటి 5 రియాల నుంచి 10 రియాలు అట్లా పెరుగుతూ ఉన్నాయి. మస్తు ఉన్నాయి. అంటే 5 అంటే ఇక 100 పైన మాట ఒక కప్పు అట్లా ఉన్నాయి. ఇవన్నీ కిచెన్ ఐటమ్స్ ఒక్కొక్కటి ఏం చెప్పలేను మీకు, మస్తు ఉన్నాయి. ఇక గణపతి సామాన్ కోసం వచ్చాం కదా దగ్గరికి. ఈ గణపతి దగ్గర దీపం పెడతాం కదా, దీపం పెట్టడానికి ఇది గ్లాస్ది ఉన్నది, సేఫ్టీ కోసము పోకుండా. గణపతి అయితే వాడతాము. ఇవన్నీ హారతి ఇవ్వడానికి, దీపాలు వెలిగించడానికి, ఇవన్నీ షమ్మాయిలు అంటాం మేమైతే వీటిని. దీపాలు వెలిగించేటి మా ఇంట్లో అయితే షమ్మాయిలు అంటాం, విన్నాం. మరి మీరేమంటారు? ఎంత కామెంట్ చేయర్రి. మా తెలంగాణ మాటలు ఇట్లా ఉంటాయి, ఏమనుకోకర్రి, చూడర్రి. మీరు మాత్రం ఆంధ్రలో రాయలసీమ అయితే మస్తు పద్ధతులు మాట్లాడతారు. మా తెలంగాణ మాటలు ఇట్లా ఉంటాయి, చూడర్రి. తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మన చాలా కొత్త విషయం అంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయారు, సరేనా? ఇవి క్యాండిల్స్ మస్తున్నాయి. ఒక్కొక్కటి మస్తు పెద్ద ఉన్నది. అబ్బా, హాఫ్లో పెట్టేసారు. ఒక్కొక్క గంట 6 ఉన్నాయి సెట్. అన్ని 10 రియాలే. ఇక్కడ 10 అనిపిస్తాయి, కానీ ఇండియా మనీ లెక్కేసి ఇక్కడ ఏం కొనుక్కోలేము, తినలేము. అన్ని అగరబత్తులు మస్తు రకాలు ఉన్నాయి. ఇండియాలో కూడా ఎన్ని విషయం వదిలో వీటికి వచ్చేది ఉన్నది. ఇది వీడియో మీకు ఏమనిపించింది ఏంటంటే కామెంట్ చేయరి. కొత్త విషయం అంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేరి. పూర్తి వీడియో విషయం ధన్యవాదాలు. మరొక వీడియో మళ్ళీ కలుద్దాం.